స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. అమరావతి, పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్తలకే సరిపోయిందన్నారు హర్షకుమార్. దీని జోలికి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. 341 టచ్ చేయాలంటే పార్లమెంట్ లో 3/4 మెజార్టీతో మనం రాజ్యాంగ సవరణ చేసి దీన్ని చేయొచ్చు. దానికి అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి పార్లమెంట్ లో లేదు. కాబట్టి దొంగదారిలో ఈ యొక్క వ్యతిరేకాన్ని, ఈ వర్గీకరణ అన్నదాన్ని చేయించారు మోడీ, చంద్రబాబు నాయుడు కుట్ర పని. ఇది ఎలక్షన్ కి ముందే జరిగిన కుట్ర. ఇది ఆ కుట్ర ద్వారా బీజేపీ మాదిగలను ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఉద్దేశం, తెలుగుదేశం ఆంధ్రాలో మాదిగల్ని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని ఉద్దేశం. అంతేగాని ఈ కులాల మీద ప్రేమ ఉండి కాదు. ఈ రోజున ఇంత అశాస్త్రీయంగా ఈ రోజున చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏముందంటే, ఈ వర్గీకరణ చేస్తూ ఖచ్చితంగా దీంట్లో క్రిమి లేయర్ పాటించాలి అన్నది తీర్పు. వీళ్ళు అంతసేపు వీళ్ళ కొట్టుకు సావాలి, వీళ్ళు అభివృద్ధి మీద ధ్యాస పట్టకూడదు, వీళ్ళ రాజ్యాధికారం వైపు చూడకూడదు. వీళ్ళని రాజ్యాధికారం వైపు చూసినట్లయితే